యా వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. వెంకటరెడ్డి గారు, ఐఎమ్ ఆడిబుల్? పల్నాడు వెంకటరెడ్డి. గుడ్ ఈవినింగ్ అండి. I can hear you. Yes. Yeah. Clear and loud and clear. Yeah, right. తెలంగాణలో అనేక అంశాలు చర్చకొస్తుంటే ముందుగా కాంగ్రెస్లోని సొంత ఎమ్మెల్యేలు, మంత్రులు రకరకాల అంశాలను చర్చకు తీసుకొస్తూ ఉన్నారు. ఈ అంశాల చుట్టూ కూడా సరికొత్త రాజకీయం కనిపిస్తోంది. సో ఎలా చూస్తున్నారు ఈ మొత్తంగా జరుగుతున్న చర్చని? ముందుగా మీకు ఐనిస్ ప్రేక్షకులకి, ప్యానెల్ ఉన్న ప్యానలిస్టులందరికీ కూడా నమస్కారం, శుభ సాయంకాలం. మేము అంతకుముందు ఏమనుకున్నాం అంటే ప్రతిపక్ష పార్టీలే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నాయి అనుకున్నాం. బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అంతకుముందు బీఆర్ఎస్ అట్లాగే చేసి ఉంటాయి. ఇప్పుడు అదే విధంగా ప్రతిపక్ష పార్టీలు అనుకున్నాం టార్గెట్ చేస్తున్నాయి అనుకుంటే, ఇప్పుడు వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు, సొంత మంత్రులు, సొంత ఎమ్మెల్సీలు, ఎంపీలు వాళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంటున్నారు. అర్థమైంది, క్లియర్ గా అర్థమైంది. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏ పార్టీ కావాలి, ఏ పార్టీ వస్తే ఏ విధంగా చేస్తా ఉన్నారు, ఏ విధంగా దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు. ఒక రకం కాదు, అన్ని రకాలుగా అన్ని. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. మధుసూదన్ గారు ఒకసారి ఫ్రేమ్ సెట్ చేసుకోరా కొంచెం. హలో. యా మధుసూదన్ గారు, ఒక్కసారి మీ ఫ్రేమ్ కొంచెం. యా ఓకే సార్. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. ఎట్లా ఇప్పుడు ఏమైందంటే 30 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇక 30 నెలల తర్వాత ఇంకేముంటది, ఇంకొక 20 నెలలు. 20 నెలల్లో ఎట్లా ఏ విధంగా దోచుకోవాలి, దాచుకోవాలి అన్న సిద్ధాంతంలోకి వెళ్ళిపోయినట్టుంది. అందుకే కనపడతా ఉంది, రోజుకొక స్టేట్మెంట్ వస్తా ఉంది. కొన్ని కంపెనీస్ కి అప్పనంగా భూములు ఇవ్వటం, తర్వాత కొంతమంది పొంగులేటి మహేశ్వర్ రెడ్డి గారు నిన్నే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మొన్న వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు చేతులు మారుతా ఉన్నాయి. భూములు, 100 ఎకరాల భూములు చేతులు మారుతా ఉన్నాయి. ఒక 22A పేరు మీద ఇది ప్రొహిబిటెడ్ లిస్ట్ అని పేరు పెట్టి దగ్గర 30 నుంచి 40% ఉన్నది ఇప్పుడు కోటి ఎకరాలకు పోయింది. అది ఆ విధంగా కూడా కొంత దోచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఈ నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా అదే మాట మాట్లాడారు. వెంకటరెడ్డి గారు, ఈ అసమ్మతులు ఒక్కసారిగా బయటకు రావడానికి కారణం ఏమంటారు అసలు? తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు వన్ సైడెడ్ గా పోతే డెఫినెట్ గా ఉంటది. ఇప్పుడు అందరినీ పట్టించుకున్నారు అనుకోండి, కాంగ్రెస్ పార్టీలా మంత్రుల్ని, ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీలని పట్టించుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు కదా. అక్కడ ఒక కోటరీ నడిపిస్తా ఉన్నట్టు కనపడతా ఉంది. ఉప ముఖ్యమంత్రి గారో, లేక పొంగిలోటో, లేకపోతే బట్టినో, ఇంకొకరో ఆ విధంగా కోటరీ నడిపిస్తున్నారు. కాబట్టి ఒక సైడ్ నుంచి వైపునగర్ నుంచి 2 ఎమ్మెల్యేలు అదే విధంగా మాట్లాడారు. గ్రామాలకు పోయే పరిస్థితి లేదు, వాళ్ళు మనకు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం, ఒక పైసా కూడా రావట్లేదు, ఒక ఫండ్ కూడా రావట్లేదు అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటారు. నేను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు క్లియర్ గా చెప్తా ఉన్నారు, ఆయనకి మంత్రి పదవి రాలేదని కోపము కాదు, ఆయనకి బేసిక్ గా ఆయన ఆ భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపించుకున్న వ్యక్తి ఆయనే. ముఖ్యమంత్రి గారు ఆయన ఇంటికి పోయి చెప్పి అడిగినప్పుడు చెప్పింది తీసుకున్నారు, మంత్రి పదవి ఇస్తాను గెలిపించుకోండి అని చెప్తే అది గెలిపించుకున్నారు. సరే, అది పక్కన పెడదాం. ఆయన సొంతంగా ఆయన మాటల్లోనే, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే మునుగోడు నుంచి ఆయననే లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇక ఈ ప్రభుత్వం ఉండదు, కొత్త ప్రభుత్వం రావాలి, మహిళలకి, విద్యార్థులకి, నిరుద్యోగులకు అండగా నేను ఉంటా, కొనుగోలు రావాలి, కొత్త ప్రభుత్వం రావాలి, ఒక తమిళనాడు తరహా ప్రభుత్వం రావాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. అంటే అర్థమైపోయింది, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం అయిపోతా ఉంది, క్షీణిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ కరప్టెడ్, కమిషన్డ్ ప్రభుత్వం లాగా కనపడతా ఉందని. ఎందుకంటే మీరు చూడండి, ఈ భూములు ఉన్నాయి 22Aలో వేల ఎకరాలు పెట్టింది కదా. ఈ ఒకవేళ దాన్ని రిలీజ్ చేయాలంటే 40% కమిషన్, 30% కమిషన్ ఎవరిస్తారని నాకు అర్థం కాదు. ఎప్పుడో కొనుక్కున్న భూములు, పట్టా భూముల్లో ఇల్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్ కట్టుకున్నారు, రకరకాల కన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. వాటిని కూడా ఇప్పుడు 22Aలో పెట్టిర్రు. ఎందుకు పెట్టిర్రు పొంగిలేటికి తెలియదా? పొంగిలేటి మాత్రం వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారు, దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. దాని గురించి డెఫినెట్ గా ఒక ఎంక్వైరీ చేయాలి. ఈ ప్రభుత్వ భూములు కానీ, ప్రభుత్వ భూములు కేటాయించడం కానీ, లేకపోతే ప్రభుత్వ భూముల్లో ఎవరైతే దారదత్త చేస్తున్నారో ఎంక్వైరీ చేయాలి. సిబిఐ ఎంక్వైరీ కూడా వేస్తేనే ఇట్లాంటి బీఆర్ఎస్ హయాంలో జరిగినాయి. వెంకటరెడ్డి గారు టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, మీ వాయిస్ లో అవుతుంది, మళ్ళీ మీకు సమయం ఇస్తాను నేను. శ్రీనివాస్ గారు,